కుమారి ఆంటీపై కేసు నమోదు. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ క్లోజ్. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ పరిసరాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ ఇటీవలే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. ఆమె ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలతో జనాలకి మరింత చేరువైంది. యూట్యూబ్ ఛానల్స్ అయితే ఆమెతో ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టాయి. కుమారి ఆంటీకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా నెట్టింట వైరల్ గా మారింది. ఆమె బిజినెస్ ఇన్ని లక్షలు జరుగుతుందని, సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం సాగింది. అంతేకాదు, బిగ్ బాస్ రాబోయే సీజన్ లోనూ కుమారి ఆంటీ కనిపిస్తారంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కథనాలు అల్లేశాయి. ఇలా మొత్తానికి సోషల్ మీడియాలో కుమారి ఆంటీ తెగ ట్రెండ్ అయ్యింది. యువకులంతా ఆమె దగ్గరే భోజనం చేసేందుకు ఎగబడుతున్నారు. అయితే ఈ పాపులారిటీ క్రేజ్ కుమారి ఆంటీని కష్టాల్లోకి నెట్టేసింది. కుమారి ఆంటీ దగ్గరే భోజనం చేసేందుకు జనాలు ఎగబడ్డంతో రద్దీ ఎక్కువైపోయింది. ఇక్కడికి వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఇలా రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని కుమారి ఆంటీకి తేల్చి చెప్పేశారు. దీంతో ఆమెకు ట్రాఫిక్ పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం నడిచింది. తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించడంతో కుమారి ఆంటీ ఎమోషనల్ అయ్యారు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మీడియా వల్లే నాకు ఇంత పేరు వచ్చింది, ఇప్పుడు కూడా మీడియానే నాకు న్యాయం చేయాలని కోరారు. ట్రాఫిక్ కు ఆటంకం కలిగించొద్దు అంటూ నా దగ్గరకు భోజనం చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి చెబుతున్నానని తెలిపారు. నాతో పాటు చాలా మంది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారని, కానీ పోలీసులు నా స్టాల్ ని మాత్రమే క్లోజ్ చేయాలని చెబుతున్నారని ఎమోషనల్ అయ్యారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వ్యూస్ కోసం కుమారి ఆంటీ బిజినెస్ ను రోడ్డు మీదకు లాగారని, ఇప్పుడు పాపులారిటీనే ఆమెకు, ఆమె బిజినెస్ కు శాపంగా మారిందని తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.